హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. అందుకనే ఈరోజు ఒక సూపర్ రెసిపీని మీ ముందుకైతే తీసుకుని వచ్చేసాను అనమాట. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? డిఫరెంట్గా టేస్టీగా గోరుచిక్కుడుకాయ మటన్ కర్రీ అండి. సో ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ గోరుచిక్కుడుకాయ మటన్ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంత డెలీషియస్ అండ్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామని అంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే వచ్చేస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఇప్పుడు వీడియోని అయితే చూసేద్దాము. ఈ రెసిపీకి అయితే చాలా సింపుల్గా, ఇంగ్రీడియంట్స్ తక్కువ, ఫాస్ట్గా, ఈజీగా అయితే బిగినర్స్ కూడా ఈజీగా కుక్ చేసేయచ్చు. సో ఇలా వెజిటేబుల్స్ తోటి కలిపి నాన్ వెజ్ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనకి ఎలాంటి మసాలాలు అనేటివి అవసరం లేదండి. ఇప్పుడైతే ఎండాకాలం కదా, సో మసాలాలు లేకుండా ఇంత ఈజీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేద్దామో చూసేద్దాం. సో ముందుగా ఇక్కడ నేనైతే కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్ వేడైన తర్వాత దీంట్లో నేనైతే ఆయిల్ తీసుకుంటున్నానండి. నేనైతే 1/2 kg మటన్కి సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. సో తక్కువ ఆయిలే తీసుకోండి, ఎందుకంటే మటన్ కదా, ఇందులో ఫ్యాట్ అనేది ఉంటుంది. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను 2 బిగ్ ఆనియన్స్ సన్నగా ముక్కల కింద కోసుకుని 2 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 2 రెమ్మల కరివేపాకు అయితే నేను యాడ్ చేశాను. వీటిని అయితే కాస్త దూరగా అయితే వేయించుకోవాలన్నమాట. సో వీటిని వేయించుకున్న తర్వాత దీంట్లో మనం నెక్స్ట్ ఐటమ్ అనేది యాడ్ చేసుకుందాము. సో ఇదైతే కర్రీ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఫాస్ట్గా మనకి ఒక 20 minutesలో అయితే కర్రీ రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్లో ఈ ఆనియన్స్లో మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడైతే 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి మీడియం స్పూన్ అనమాట. ఇక్కడ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే తీసుకున్నాను. సో ఇదైతే కంప్లీట్గా బోన్లెస్ మటన్ అండి. ఇక్కడ నేను 4 టమాటాలని సన్నగా ముక్కల కింద కోసుకుని యాడ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను 1/2 kg గోరుచిక్కుడుకాయని కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా నీట్గా వాష్ చేసుకుని దీంట్లోకి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను కొన్ని స్పైసెస్ అనేటివి యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ వెజిటేబుల్ కాంబినేషన్లో నేను ఒక పొటాటో కూడా యాడ్ చేశాను. సో మీకు పొటాటో అంటే ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను రుచికి సరిపడినంత ఉప్పు అనేది తీసుకున్నానండి. అలానే పసుపు ఒక 1/2 స్పూన్ వరకు తీసుకోవాలి. ఇక్కడైతే నేను కారం కాస్త ఎక్కువగా అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ ఇంకా గోరుచిక్కుడుకాయ వగరుగా ఉంటుంది కదా, కాస్త స్పైసీగా ఉంటే చాలా అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా గోరుచిక్కుళ్ళకి, మటన్కి, ఆలుగడ్డకి పట్టే విధంగా చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలండి గరిటె సాయంతో. సో ఇవన్నీ కూడా చాలా బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారాలు పట్టే విధంగా 1 నిమిషం పాటు ఈ విధంగా అన్నీ కూడా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ పైన కుక్ చేసుకోవాలి. ముందుగానే కుక్కర్ మూత అనేది పెట్టొద్దు. సో ఈ విధంగా చక్కగా అయితే అన్ని ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీన్ని స్టవ్ మీద అయితే మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర అనేది నేను యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అనేది ముందు యాడ్ చేస్తే ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. మళ్ళీ లాస్ట్లో గార్నిష్ కోసం అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ కాదు, చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుని వీటిని ఒక 4 నుంచి 5 విజిల్ల వరకు కుక్ చేసుకోవాలన్నమాట. 4 నుంచి 5 విజిల్ల తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసేద్దాము. హార్డ్లీ మనకి ఒక 4 to 5 విజిల్స్ రావడానికి ఒక 10 నిమిషాలు టైం అయితే పడుతుంది, అంతే అండి. సో ఇప్పుడు నేనైతే విజిల్ తీసేసాను. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయినాక మూత తీస్తున్నాను. సో చూస్తున్నారా ఎంత బాగా కుక్ అయిపోయిందో, ఎంత డెలీషియస్గా. సో దీన్ని ఇప్పుడైతే మనము ఒకసారి కలిపేసుకుందాము. చూస్తున్నారు కదా, మనం కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేస్తే మనకి ఎక్కడ కూడా కూర కన్సిస్టెన్సీ అనేది వాటర్ లాగా ఉండదు, దగ్గరగా అయితే ఎగిరిపోతుంది. మనం ఎలా అయితే నార్మల్గా కడాయిలో వండితే ఎలా ఇగురులాగా వస్తుందో, అంటూ ఇగురులాగా అలానే వస్తుందండి ఎగ్జాక్ట్గా. ఫైనల్గా కాస్త నేను ఇక్కడ అయితే మీట్ మసాలా అంటే మటన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను, ఒక 1 స్పూన్ వరకు. సో కలుపుకుంటే అయితే బాగుంటుంది, కలుపుకోకపోయినా కూడా బాగుంటుంది.
సో ఇలా ఫైనల్గా దీన్ని అయితే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకొని రెసిపీని చక్కగా వైట్ రైస్తో కానీ పుల్కాతో కానీ చపాతీతో కానీ అయితే ఎంజాయ్ చేసేయచ్చు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసినాక మీరే అంటారు ఇంత టేస్టీగా ఉంటుందా అని చెప్పి. గోరుచిక్కుడుకాయ మటన్ అంటే అలా ఉంటుంది, మరి అంత బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.